ఏపీ మంత్రివర్గ విస్తరణపై రకరకాల ప్రచారం నడుస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్న తరుణంలో తప్పకుండా విస్తరణ జరుపుతారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే తాజా పరిస్థితులను చూస్తుంటే సంక్రాంతికి అటు ఇటుగా విస్తరణ జరిగే అవకాశం ఉంది. అయితే ఓ 5 మంత్రులపై కత్తి వేలాడుతోంది. అదేది జరుగుతున్న ప్రచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్లోగా మొత్తం ఎన్నికలను పూర్తి చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అది జరిగిన తర్వాత మంత్రివర్గ విస్తరణ జరగనుంది అనేది పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోన్న మాట. ప్రధానంగా ఓ 5 మంత్రులు మార్పు ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వారి పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సీనియర్లతో కూడిన మంత్రివర్గం ఏర్పాటవుతుందని అంతా భావించారు. కానీ ఆ అంచనాలు తప్పుతూ జూనియర్లతో మంత్రివర్గం ఏర్పాటు చేశారు చంద్రబాబు. కేబినెట్లో ఉన్న 10 మంది కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన వారే. అయితే కేబినెట్ కూర్పుతో సీనియర్ల అసంతృప్తికి గురవుతారని అంతా భావించారు. కానీ అటువంటిది ఏమీ లేకుండా పోయింది. అయితే ఈ జూనియర్ మంత్రుల టీం పనితీరు ఆశాజనకంగా లేదన్న అభిప్రాయం చంద్రబాబులో ఉంది. ప్రారంభంలో గట్టిగానే హెచ్చరికలు జారీ చేయడంతో అందరూ గాడిలో పడ్డారు. కానీ ఓ 5 మంత్రులు మాత్రం ఇంకా పనితీరు పరంగా వెనుకబడే ఉన్నారు. ఆపై రాజకీయంగా కూడా సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అందుకే వారిని మార్చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తోంది. డిసెంబర్లోగా దాదాపు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు ముందుగా నిర్వహించాలని, తరువాత పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని, చివరగా ప్రాదేశిక ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలుండగా మంత్రివర్గ విస్తరణ చేపట్టడం అంత సహేతుకం కాదు అనేది ఒక అభిప్రాయం.